కల్లు మనరారా ముజగములకు ఆది మూల బ్రహ్మరారా గజ్జల చంపుళ్ళు కల్లు కల్లు మనరారా సామగాన లోల నా చక్కనయ్యరారా సామగాన లోల నా చక్కనయ్యరారా రామదాసుని భద్రాద్రి వాసరారా సామగాన లోల నా చక్కనయ్యరారా రామదాసుని భద్రాద్రి వాసరారా రామభద్రరారా రామచంద్రరారా తామరసలోచన సీతా సమేతరారా రామభద్రరారా మాంగళ్యధారణ సుముహూర్తం. అందరూ గడియారాలు చూసుకోండి. టైం ఎంత అవుతుందండి? 12 బాగా అవుతోంది. 11:50 నుంచి 12:20 వరకు అభిజిత్ లగ్నం అని చెప్పేసి చాలా విశేషమైన లగ్నము. ఇది ఏది కూడా మనము అనుకోని ఈ యొక్క టైం రావాలని మనం అనుకోని చేసింది కాదు. అదేవిధంగా మన బాంబేని ఇంకో 10 నిమిషాలు యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా 12:30 వరకు అభిజిత్ లగ్నం. ఆ యొక్క అభిజిత్ లగ్నంలోనే ఈ యొక్క దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఆ యొక్క దోష నివృత్తి కోసమని అభిజిత్ లగ్నంలో వివాహం చేస్తే ఆ దోషాలు ఏవి కూడా అంటవు అని చెప్పేసి శాస్త్ర సంప్రదాయం. ఆ విధంగా మనం అనుకోకుండానే ఆ స్వామి రాముల వారు ఈరోజు అదే కరెక్ట్ గా ఆ యొక్క అభిజిత్ లగ్నంలోనే వివాహం చేసుకుంటున్నారు. మాంగళ్య ధారణ ముహూర్త స్వముహూర్తో అస్తు. బోలో సీతారామచంద్ర భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాంగళ్యం దందునానే జగద్రక్షణ హేతునా వందే భద్రామి శుభగే త్వాం జీవ శరదా సదా. మాంగళ్యదాన ముహూర్త ఓం నమః పుండరీకాక్ష నారాయణి జగన్మయ అభిరామ శరీరేశ పీతాంబర సముజ్వల క్షీరసాగర సంభూత పారిజాతాను సోదరీ సముద్రవసనే మాతః లక్ష్మీస్త్వాం ప్రార్థయామ్యః. మాంగళ్యసూత్రం దేవేశ యుష్మత్కంఠే సమర్పణే నియోజితోహం బధ్నామి గృహాణ పరమేశ్వరే. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
మురళి గారు తెలుసుగా అబ్బో మురళి గారు श्रद्धे भगामस्ति दक्षिणानां परिग्रहे वनदक्षिणाकूतिं वाचसत्यवजीमहे पशूनां लोकोन्नत्य मयि श्रेष्ठयदाम्बजि यदाहमत्यालवक्तप्रिये कुमारो यदा प्रियकृत्य वंशप्रिये प्रिया एवं भगद्रव्यानि यज्ञत्यगान्यः प्रियः यशो यज्ञस्य दक्षिणा अश्वमेकामस्तमृध्यता యొక్క కన్యాదానం చేసినప్పుడు మహాసంకల్పం తీసుకున్నామండి. ఆ చెప్పేటప్పుడు మేము చూసుకున్నారేమో దశాపరేషాం దశాపూర్వేషాం అంటే నాకంటే ముందు తరాలు 10 తరాల ముందు, ఆ తర్వాత 10 తరాలు కూడా శాశ్వతమైన విష్ణులోక నివాస సిద్ధార్థం ఈ యొక్క కన్యాదానం చేస్తున్నాను అని చెప్పేసి, అదేవిధంగా అంతటి కులం మీకు ఈ యొక్క కన్యాదానం చేసినందువల్ల లభించింది. అదేవిధంగా సువర్ణ మామూలుగా మీరు కలియుగంలో ఎక్కడైనా అశ్వమేధ యాగం విన్నారా? కనీసం విన్నారా? అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలం వస్తుందో, మామూలుగా ఒక యాగం కాదు, శతక్రతు అశ్వమేధాది అంటే 108 సార్లు అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ కన్యాదానం చేసినందువల్ల వస్తుందట. అదేవిధంగా మేరుతుల్య సువర్ణ ఫలదాన సిద్ధార్థ, మామూలుగా చిన్న బంగారం ఇవ్వడానికి ఈరోజు వేలలో అవుతుంది. అలాంటిది మేలు పర్వతమంత బంగారం దానం చేయాలట. అంత దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ కన్యాదానం చేసినందువల్ల వస్తుందా. అదేవిధంగా గవా శతకోటి, ఒక ఆవును దానం చేయడం చాలా కష్టం, అలాంటిది 1 కోటి ఆవులను దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఎంత ఫలం వస్తుందో అంతటి పుణ్యం ఈ యొక్క కన్యాదానం చేసినందువల్ల వస్తుందట. మామూలుగానే కన్యాదానం చేస్తేనే ఇంత ఫలం వస్తుంది, అలాంటిది సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైన అయోనిజామైన సీతాదేవిని మనము కన్యాదానం చేస్తే మీకు ఎంతటి పుణ్యఫలం కలిగిందో ఆ విధంగా మీకు ఆ భాగ్యాన్ని కూడా మేమేదో చేశామని మీరు అనుకోవడం కాదు, ఆ భాగ్యాన్ని మీకు ఆ భగవంతుడు మీకు కల్పించాడు. ఆ విధంగా ఆ యొక్క భాగ్యవంతంగా మీరు ఉండడమే కాకుండా ఆ భాగ్యంతో కలదు ఆ యొక్క భోగభాగ్యాలతో ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదంతో మీరందరూ కూడా నిరంతరము సుఖ సౌఖ్యాలతో అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివారికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు మంత్రం లేకుండా ఆ యొక్క అక్షరారోపణ అవుతుందండి. ముందు 3 సార్లు చేశాం. ఏంటంటే ప్రజామేక సమృద్ధత, ప్రజలందరూ కూడా నాకు అనుకూలంగా ఉండాలి. తర్వాత పశువుమే కామ సమృద్ధత, అన్ని లోకాల్లో కూడా గోమాత యొక్క పశువుల యొక్క పూజ బాగా జరగాలి, పశువులు బాగా పెరగాలి అని ఆ యొక్క పశువులతో పశువుమే కామ సమృద్ధత. 3వసారి అక్షరారోపణ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే శ్రీయోమే కామ సమృద్ధత, అన్ని విధాలైనటువంటి శ్రీయము అంటే ధనం ఒకటే కాదు, అన్ని విధాలైనటువంటి శ్రీయము అంటే భాగ్యము మంగళం జరుగుగాక అని ఆ యొక్క మంగళ ఆ యొక్క అక్షరారోపణ జరిగింది. ఇప్పుడు పిడిగా తలంబ్రాలు పాట వాళ్ళు పాడతారు. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పడమరలి నవ్వేనే పెళ్లి కూతురు, తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పడమరలి నవ్వేనే పెళ్లి కూతురు, పెట్టే పెళ్లి కూతురు కంటే పెళ్లి కూతురు, బిరుదు బెల్లము పెట్టే పెళ్లి కూతురు, నెర పెరుగు మగరి కంటే పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు, పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు, నే పెట్టడు చీరలు కట్టి పెళ్లి కూతురు, పెట్టనే పెద్ద తురుము నే పెట్టడు
గట్టిగా వెంకటపతి గౌరిజను గట్టిగా వెంకటపతి గౌరిజను పెట్టిన నిదానమైన పెళ్లి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాను. దీపం వచ్చేటప్పుడు దీపాలు ఇచ్చి అక్షతలు ఇస్తాను. చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. సంబయనోలను కుదులకు దువ్వి కుదురను దువ్వి సంబయనోలను కుదులను దువ్వి కుదులను దువ్వి సొంపుద కస్తూరి నామములీచి నామములీచి చెంబలమాది చుక్కలు పెట్టి చెంబలమాది చుక్కలు పెట్టి పెళ్లి కొడుకు వెలసిన రాముని కళ్యాణము చూడమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. జానకి దోషిత టెంపుల ప్రోవై టెంపుల ప్రోవై రాముని దోషిత నీలపురాజై నీలపురాజై ఆడి ముత్యములు తలంబ్రాలుగా ఆడి ముత్యములు తలంబ్రాలుగా శ్రీరాముల కళ్యాణము చూడమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. ఆనందమానందమాయనే ఆనందమానందమాయనే మాసికమ్మ పెళ్లి కుదురాయనే మాసికమ్మ పెళ్లి కుదురాయనే మామయ్య పెళ్లి కొడుకాయనే మామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరగడానికి మీ అందరి సహకారం సహాయం ఎప్పుడూ ఉంటుందని మా తెలుగు సాహిత్యం తరఫున కోరుతున్నాము, ఆశిస్తున్నాము. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం భరతాగ్రజాయ నమః. ఓం కౌసల్యాతనయాయ నమః. ఓం విశ్వామిత్రభయంకరాయ నమః. ఓం తటకారయే నమః. ఓం సుబాహుఘ్నాయ నమః. ఓం బలాతిబలమంత్రవతే నమః. ఓం హల్యాశాపవిచ్ఛేదినే నమః. ఓం శ్రవిష్కాజనకాలయాయ నమః. ఓం స్వయంవర సభా సంస్థాయ నమః. ఓం ఈశకాపప్రభంజనాయ నమః. ఓం జానకీ పరినేత్రే నమః. ఓం జనకాదీయ సంసుదాయ నమః. ఓం జమదగ్ని తనుజాతయోగ్రే నమః. ఓం అయోధ్యాదిపాగ్రణ్యే నమః. ఓం పితృవాక్య ప్రతిపాలాయ నమః. ఓం చక్రరాజ్యాయ నమః. ఓం సలక్ష్మణాయ నమః. ఓం ససీతాయ నమః. ఓం చిత్రకూటస్థాయ నమః. ఓం భరతాహితరాజకాయ నమః. ఓం కాకాదర్పబృహద్రే నమః. ఓం దండకారణ్య వాసకాయ నమః. ఓం పంచవటీ విహారిణే నమః. ఓం అగస్త్య బుద్ధముని సన్మానితాయ నమః. ఓం పుంసే నమః. ఓం ఇంద్రచాపధరాయ నమః. ఓం ఖడ్గధరాయ నమః. ఓం అక్షయ సయకాయ నమః. ఓం భూషణాయ నమః. ఓం ఖరాంబరాయ నమః. ఓం వృషాయ నమః. ఓం శూర్పణకనాసాక్షేత్రే నమః. ఓం వల్కలధరకాయ నమః. ఓం జటావతే నమః. ఓం వర్ణశాలస్తాయ నమః.
रवितेजसे नमः ओम महाबलाय नमः ओम शौर्याय नमः ओम सुग्रीवाभयदाय नमः ओम वैद्यकाय क्षेम भासराय नमः ओम सप्तसाल समुच्छेत्रे नमः ओम बालहृदे नमः ओम कविसमृदाय नमः ओम वायुमानकृतदेवाय नमः ओम जङ्गमम्बाय नमः ओम कुशालनाय नमः ओम उदन्वतीरगाय नमः ओम विभीषणवरप्रदाय नमः ओम श्वेतद्रुते नमः ओम दैत्यग्ने नमः ओम प्राप्तलङ्काय नमः ओम स्वयं अलङ्कृतवे नमः ओम अधिकाय शिरच्छेत्रे नमः ओम कुम्भकर्ण विभेदनाय नमः ओम दशकण्ठ शिरोध्वंसिने नमः ओम कालचक्र मुखावृताय नमः ओम जानकीशाय नमः ओम सुराध्यक्षाय नमः ओम साकेतेशाय नमः ओम पुरातनाय नमः ओम पुण्यश्लोकाय नमः ओम विरवेद्याय नमः ओम लक्ष्मीधर शिशिरोदाय नमः ओम लोकरक्षकाय नमः ओम पट्टाभिषिक्ताय नमः ओम श्रीसीतारामचन्द्र ब्रह्मणे नमः बोलो रामचन्द्र भगवान की ओम कानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः श्रीरामचन्द्र ब्रह्मणे नमः इदं नारिकेल कण्ठद्वयं नारङ्गफलम् इदमिदं गृहाण स्वाहा ऊगी फलस्तकर्पूरै आ ताम्बूलं उंदिरम्म आ ताम्बूलं एतनी दलयुक्तं कर्पूर चूर्ण संयुक्तं ताम्बूलं निवेदन अवारि श्रीरामचन्द्र ब्रह्मणे नमः चित्रपट देवताभ्यो नमो नमः इदं ताम्बूलं इदमिदं गृहाण स्वाहा ఇక్కడ ఆర్తవుతుంది ఆ హత్య అనుభవించి వస్తుందమ్మా అందరూ కూడా మీ యొక్క యజమానుల యొక్క ఆర్తి తర్వాత ఆ యొక్క మొత్తం పామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి आपो वा अग्निरायतनं आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति आपो वै तपन्नपामायतनम् आयतनवान् भवति वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपत आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योत्सुनारं प्रतिष्ठितां वेद प्राप्येव तिष्ठति राजाधिराजाय प्रसय्यसाजिने
नमो भजं वैष्णवराय कुर्महे समे कामान् कामकामाय मह्यो कामेश्वरो वैष्णवनो दधातु कुबेराय वैष्णवराज महाराजाय नमः विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं प्रभु विश्वतः परमान् नित्यं विश्वं नारायणगोहरं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते पिता अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशकं सन्ततकोशिराभिस्तुलं भक्त्य कोशसन्निभं तस्यान्ते शिशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्व सन्तापयदित्वन्देहमापादतलवस्तकः तस्य मध्ये बह्निशिखः अनित्योर्ध्वाव्यवस्थितः नीलकोयतमध्यस्था विद्धल्लेकेव भास्वर नीवारशूकवत्तन्वे पीताभास्यत्यनूपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म शिवः हरिश्चन्द्र सोऽक्षर परमस्वराट् చెప్పండి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః ఆపద మదహర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే మంత్ర అజ్ఞానినాం మయా దోషం అశేషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం శేషశైల శిఖామణే మీరు ఉన్న చోటే మీరు రైట్ సైడ్ కి ప్రదక్షిణ చేయాలంటే 3 సార్లు యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నారాయణ రక్ష రక్ష రామచంద్ర ఆ యొక్క స్వామివారి దగ్గర మీ యొక్క పుష్పాల్ని పదాల దగ్గర సమర్పించండి. మీరు ఏదైతే దేవాలయ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ చేతుల్లో తెచ్చుకోండమ్మా. నమస్కారం చేసుకున్న తర్వాత మీ యొక్క పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా మీకు ఇచ్చిన ఆ యొక్క సంచిలో మీరు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. ఆ విధంగా మనకి ఎవరు కాళ్ళకి భక్తులుగా ఉంటారు. మీరు నమస్కారం చేసుకుంటే
ఒక్కొక్కరుగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి యొక్క పంచామృతము, అదేవిధంగా స్వామివారి యొక్క తలంగా. ఈరోజు మన కార్యక్రమం గురించి, మన సమితి గురించి ఏకే తెలుగు మీడియాకి కొంత వివరాలు అందిస్తే ఆనందిస్తాము. శ్రీ మాధవరావు గారు తెలుగు సాహిత్య సమితి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెంబరు. ఆయన స్పందన తెలుసు. అందరికీ నమస్కారం. ఈ తెలుగు సాహిత్య సమితి శ్రీరామచంద్రమూర్తి సీతామ్మ తల్లి వారి కరుణ వల్ల సుమారు 46 సంవత్సరాలుగా బాంబే మహానగరంలో తెలుగు వారందరి తరఫున కూడా ఈ కళ్యాణం జరుపుకోవటం చాలా భగవంతుడి అనుగ్రహం విశేషం. ఇందులో గొప్పతనం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన తెలుగువారు ఎంతోమంది, వందలాది మంది ఇన్ని సంవత్సరాలుగా ఈ వేదిక ద్వారా సమావేశమై స్వామివారి కళ్యాణం జరుపుకుంటున్నారు. తెలుగు సాహిత్య సమితి ఆద్యులు, పెద్దవాళ్ళు ఎంతోమంది ఈ సమాజాన్ని దాదాపు 50 సంవత్సరాలుగా నడిపించిన సందర్భంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న ఈ కార్యక్రమం రాముల వారి అనుగ్రహం వల్ల అందరికీ శుభం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మాతో సహకరించినటువంటి దాతలు, పాల్గొన్నటువంటి సభ్యులు, ఎంతోమంది భక్తులు అందరికీ కూడా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. కల్లూరి సుందరరామూర్తి గారు ఈరోజు మన కార్యక్రమం గురించి అదే మీ అనుభూతిని తెలుపుతూ ఏకే తెలుగు మీడియాకి మీరు మీ స్పందన తెలియజేస్తారని కోరుతున్నాను. ఈ తెలుగు సాహిత్య సమితికి చాలా రోజులుగా నేను లైఫ్ మెంబర్గా ఉన్నాను. వీరి యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను. సాహిత్య పరంగా వీళ్ళు చాలా ముందుకు వెళ్ళారు. అందరికీ సేవ చేస్తూ ఉన్నారు 45 ఏళ్ళ నుంచి. ఇటువంటి కార్యక్రమంలో సామూహికంగా పాల్గొనటం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా చాలా ఏళ్ళు ఇట్లాగే వీళ్ళు ముందుకు చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయ్యా బసవయ్య గారు, మన ఈరోజు కార్యక్రమం గురించి అలాగే మన సమితి చేస్తున్న కార్యక్రమాల గురించి చాలా క్లుప్తంగా ఏకే తెలుగు మీడియా వారికి తెలియపరుస్తారని కోరుతున్నాం. ఈ సంస్థ 75 నుంచి మొదలెట్టిందండి. 45 ఇయర్స్ నుంచి శ్రీరామనవమి చేస్తున్నాము. శ్రీరామనవమిలో నేను ఈ సంస్థకి 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ట్రెజరర్గా, ట్రస్టీస్గా పోస్టుల్లో పనిచేస్తూ ఉన్నాను. ఈ శ్రీరామనవమి ఫంక్షను ఈ సంవత్సరము ఈ స్థితికి రావటం అంటే మొదల కాడి నుంచి ఇప్పుడు చాలా వెరైటీ అంటే చేంజెస్ అయ్యి ఇది టుడే ఈజ్ ద లేటెస్ట్ పొజిషను. ఇంకా అభివృద్ధి చెందుతుందని, ఇంకా బాగా చేస్తారని అనుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అయ్యా రాధాకృష్ణమూర్తి గారు, మన తెలుగు సాహిత్య సమితి కార్యనిర్వాహక సభ్యులుగా అలాగే ఈరోజు వేదిక మీద మగపెళ్లి వారి తరఫున మీరు జరిపించిన కార్యక్రమం గురించి చాలా క్లుప్తంగా ఏకే తెలుగు మీడియాగా వివరిస్తారని కోరుతున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఈ పండితులు కూడా వారు శాస్త్ర ప్రకారం జరిపించారు. ఇదే ప్రోగ్రాంకి చాలామంది, నేను అటెండ్ అయిన చాలా ప్రోగ్రాంలో మ్యాక్సిమం పార్టిసిపేషన్ వచ్చింది. ఈరోజు ముఖ్యంగా ఆదివారం కావటం వల్ల కూడా ఈరోజు చాలా సంతృప్తిగా జరిగింది ప్రోగ్రాం. మా అనుభూతి ఏంటంటే శ్రీరాములు వారి కళ్యాణంలో మేము డైరెక్ట్గా చేయడం మాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకొక మాట ఏంటంటే ఈ కార్యక్రమం జరిపించిన నటరాజ్ గారు, నారాయణరావు గారు, తెలుగు సాహిత్య సమితి కమిటీ అంతా కూడా చాలా యునైటెడ్గా పనిచేసి ఎంతో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి దీన్ని పూర్తిగా సక్సెస్ చేయడానికి దోహదపడ్డారు. వారికి నా ధన్యవాదాలు. అయ్యా గిరీష్ కుమార్ గారు, ఈరోజు ఈ మన సీతారామ కళ్యాణం పురస్కరించుకొని మీరు అమ్మవారి తరఫున వేదిక మీద కూర్చున్నారు. అలాగే మీరు తెలుగు సాహిత్య సమితి ధర్మకర్తల మండలి సభ్యులుగా ఈ కార్యక్రమం మీద మీ స్పందన ఏకే తెలుగు మీడియాకి తెలియజేస్తారని కోరుతున్నాను. చాలా సంతోషం. ఈ శ్రీరామనవమి పండగ లాస్ట్ 48 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎక్కడా ఇంతవరకు బ్రేక్ రాకుండా అది తర్వాత స్పందన అంటే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఒక నమ్మకం ఉంది. కూర్చుని కళ్యాణం చేస్తే వాళ్ళ పిల్లలకి పెళ్ళి అవుతుందని ఆ నమ్మకం చాలా ఉంది. ఆ నమ్మకం మీద ఎంతోమంది ముందే అడిగి వస్తూ ఉంటారు. సో అది మాకు అనుభవంలోకి వచ్చింది. ఈసారి మేము అమ్మవారికి తల్లిదండ్రులుగా అంటే జనక మహారాజులను వయు కింద మేము కూర్చున్నాము. మాకు
జగన్మాత అమ్మవారికి తల్లిదండ్రులుగా కూర్చోవడం కంటే అంతకంటే అదృష్టం ఏముంది. అది కాకుండా ఈ పర్టికులర్ శ్రీరామనవమి మా తెలుగు సాహిత్య సమితికి ఒక మకుటం లాంటిది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అందరూ ముందు నుంచి అడుగుతారు మీరు ఎప్పుడు చేస్తున్నారు ఏమిటని. అది కాకుండా మేము మటుకు భద్రాచలం వాళ్ళు ఎప్పుడు చేస్తే అదే రోజు మేము ఇక్కడ చేస్తాము. కొంతమంది నిన్న చేశారు, కానీ మేము మటుకు భద్రాచలం వాళ్ళనే ఫాలో అవుతాము. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే చేస్తాము. ఇవాళ ఒక స్పెషల్ ఈవెంట్ ఏంటంటే మాకు ఈవినింగు రామ పట్టాభిషేకం ఒకటి పెట్టాము. అది 5:30 నుంచి ఉంటుంది. అది కారణం లాస్ట్ 3 సంవత్సరాల నుంచి మేము రామాయణం చదివి వారం అది కంప్లీట్ అయింది నిన్నటితో. సో రామ పట్టాభిషేకం ఘట్టాన్ని ఇవాళ చూపిస్తామన్నమాట. అంటే రాముడికి అభిషేకం చేసి పాలాభిషేకం, ఊరేగింపు కూడా పల్లకి తెచ్చాం, ఊరేగింపు చేసి అది ఒక స్పెషల్ ఈవెంట్ కింద ఇవాళ ఈసారి స్పెషల్ అది రామనవమికి. మా అనుభవం అంటే మేము ఎప్పుడు ఈ రోజు కోసం చూస్తూ ఉంటాము. ఇది మా ఇంట్లో కళ్యాణం లాంటిదే. ఇక్కడ అందరూ వాలంటీర్సు మెంబర్సే, అందరూ వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ముందుగా వచ్చి వాళ్ళ కోరిక మీద వాళ్ళు చేస్తారు. ఇందులో ప్రమేయాలంటూ ప్రోద్బలము ఇన్ఫ్లుయెన్సులు ఏమీ లేవు. అంతా స్వామీజీ నేను అన్నాను కూడా, రాముడికి మనం ఏమి ఇవ్వక్కల, రాముడే చేయించుకుంటాడు మన చేతని. అది మా నమ్మకము, అది అవుతోంది కూడా అలాగే. థ్యాంక్ యూ. అయ్యా సురేంద్రనాథ్ గారు, మన తెలుగు సాహిత్య సమితి జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సాహిత్య కార్యక్రమాలు కావండి, భక్తి పరమైన కార్యక్రమాలు కానివ్వండి, వాటి మీద మీ స్పందన, అలాగే మనం సాయంత్రం ప్రత్యేకంగా జరుపుకోబోయే శ్రీరామ పట్టాభిషేకం గురించి క్లుప్తంగా ఏకే తెలుగు మీడియా వారికి విశదీకరిస్తారని కోరుకుంటున్నాను. తెలుసా ఆధ్వర్యవమున సలలితముగా జరిగే నిచట సకల జగతికిన్ వెలుగౌ వాల్మీకి మహర్షి రామాయణ కృతి కిన్మయదిప్తిన్. ఇక్కడ తెలుగు సాహిత్య సమితి పేరులో సాహిత్యం ఉంది, ప్రవర్తనలో కూడా సాహిత్యం ఉంది. సాహిత్యం అని పేరు పెట్టుకుని సంబరాలు జరుపుకునేటువంటి సమాజాలుగా కాకుండా సాహిత్య సంస్కృతులకు అంకితమైనటువంటి సంస్థగా నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి ఈ సంస్కృతి పరంగా వీళ్ళు పాటిస్తున్నటువంటిది ప్రతి సంవత్సరము శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామ కళ్యాణ మహోత్సవము, శ్రీరామనవమి ఉత్సవం, ఉగాది, సంక్రాంతి, మానక. సాహిత్యపరంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇదివరకు ఎక్కడ ఏ సాహిత్య జగత్తులోనూ జరగనటువంటి విధంగా 6.5 సంవత్సరముల పాటు ప్రతి ఆదివారము శ్రీమన్ మహాభారతము వేదవ్యాసులు కవిత్రయ భారత సమన్వయముతో ఒక్క ఆదివారం కూడా విఘ్నం కాకుండా జరిపించగలిగి నిర్వహించారు. దాని తర్వాత మహాభారత పట్టాభిషేకం చేశారు. మహాభారతం అయ్యాక మహాభారతం తర్వాత చదవాల్సినటువంటిది హరివంశం. ఆ హరివంశాన్ని 2015 విజయదశమి నాడు ప్రారంభించారు. 2014 నవంబరులో మహాభారత సమాపనోత్సవం జరిగింది. అంటే దాదాపుగా ఒక 10-11 నెలలు మాత్రము వ్యవధానం ఉండింది. దాని తర్వాత హరివంశ అధ్యయనంలో ప్రారంభమై దానిలో అవతార ఖండంలో వచ్చినటువంటి దశావతార ప్రస్తావనలో చివరిదిగా శ్రీరామ అవతార ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ వాల్మీకి మహర్షి యొక్క శ్రీమద్ రామాయణాన్ని చదువుకోవాలనే సంకల్పం ప్రతి వాళ్ళలో కూడా ప్రేరేపించకనే జరిగింది. 2016 జూలై 3న ప్రారంభమైనటువంటి రామాయణ అధ్యయనం ఇప్పుడు నిన్నటితో దానికి 128-132 సర్గలతో యుద్ధకాండంలో ఉన్నటువంటి దానిలో జరిగి సమాపనోత్సవం తర్వాత శ్రీరామ పట్టాభిషేక సర్గము చదివి నిన్న శ్రీరామనవమి పునర్వసు నక్షత్రము కాబట్టి నిన్న సాయంత్రము శృంగేరి శారదా మందిరంలో ఎక్కడైతే ఈ ప్రసంగాలు జరుగుతున్నాయో అక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం, తర్వాత మా సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం. సీతారాముల కళ్యాణం అయినాకనే కదా సీతారామ పట్టాభిషేకం జరిగింది. కాబట్టి సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం జరగడం చాలా సముచితం. దీనికోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఎంత
గొప్పగా ఉన్నాయని చెప్పుంటే శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు శ్రీరాముల యొక్క చరిత్రను మనకు అందించినటువంటి వారు వాల్మీకి మహర్షి. శ్రీరామచంద్రులటువంటి విగ్రహాలను వీడు గిరీష్ కుమార్ గారు, ఇందిర గారు అయోధ్య నుంచి తీసుకువచ్చారు. ఆ పట్టాభిషేకానికై పట్టాభిషేక సర్గంలోనే వస్తుంది. భరతుడు సుగ్రీవుల వారిని అడుగుతాడు, అయ్యా మేము పోయి తీసుకురావాలంటే చాలా ఆలస్యం అవుతుంది, మీ సేవకులు ఉన్నారు, వీళ్ళు వానరులు, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి శీఘ్రంగా రాగలరు, కాబట్టి 4 సముద్రాల జలాలను తీసుకురండి అని. ఇది సమావేశం చూడండి, ఎవరు ఎప్పుడు ఏ సంకల్పంతో చేస్తారో తెలియదు. శ్రీమతి తులసి శ్రీ రామారావు గారు యావత్ ప్రపంచాన్ని తిరిగి వచ్చారు. వెళ్ళిన చోటల్లా వాళ్ళ అభిరుచి ఏమిటంటే అక్కడక్కడ ఉన్నటువంటి సముద్రాల్లో ఉన్న నీళ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ మేము ఫిబ్రవరి 28 నైమిషారణ్యం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గోమతి సరయూ నది నీళ్లు అక్కడి నుంచి తీసుకువెళ్ళొచ్చాము. తర్వాత వీళ్ళే ఈ భారతదేశంలో ఉన్న అన్ని నదుల జలాలను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. గంగా, యమున, నర్మద, కావేరి, గోదావరి, తుంగభద్ర, పంప, అన్ని నదుల నీళ్లు. ఇప్పుడు రామ పట్టాభిషేకానికి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఈ సముద్ర జలాలన్నీ, ఈ నదీ జలాలన్నిటితో ఉన్నటువంటి జలాలు ఇక్కడికి వస్తాయి. అంటే ఆనాడు వాల్మీకుల వారి మహర్షి రామాయణంలో ఏ విధంగా అయితే పట్టాభిషేకం జరిగిందో ఈనాడు తెలుగు సాహిత్య సమితి ఆధ్వర్యంలో అదేవిధంగా రామ పట్టాభిషేకం జరుగుతున్నదన్నమాట సంప్రదాయబద్ధంగా. అలాగే ఈనాడు సాయంత్రం జరిగే కార్యక్రమం ఏంటంటే 5:30కు ఇక్కడికి వస్తే పల్లకి సిద్ధం చేసి పెట్టారు. ఆ పల్లకిలో శ్రీమద్ రామాయణ మహాకావ్య గ్రంథము, రాముల వారి విగ్రహము, తరువాత వాల్మీకుల వారి చిత్రపటము, ఆ మూడింటిని పూలతో అలంకరించిన పల్లకిలో ఊరేగింపుగా ఈ భవనంలో అందరి దగ్గరికి తీసుకువచ్చి అందరి చేతికి పుష్పములు ఇచ్చి తర్వాత వారి విగ్రహాన్ని అక్కడ పెడితే ప్రతి సభ్యుడు కూడా తెచ్చినటువంటి అన్ని జలాలతో క్షీరములతో దానికి అభిషేకం చేసి ఆ విగ్రహాలకు ప్రతివారు కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని తమ స్వహస్తాలతో నిర్వహించుకునే ఏర్పాటు జరిగిందన్నమాట. ఇంత ప్రశస్తమైనటువంటి విధంగా ఈ కార్యక్రమం 3 సంవత్సరాల పాటు రామాయణ అధ్యయనము, దాని పట్టాభిషేక సమాపనోత్సవము సాహిత్య చరిత్రలో, దేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా అనేది విచారించుకోవాల్సిన విషయం. కానీ అదంత ముఖ్యం కాకపోయినా ఇంత అంకిత భావంతో చేస్తున్నారు. ఇక్కడితో అధ్యయనం అయిపోలేదు. ప్రతి ఆదివారము హరివంశ అధ్యయనం జరుగుతూనే ఉన్నది. తర్వాత తెలుసా, ఇంకొకటి ముఖ్యంగా సాహిత్యంలో తెలుగులో అందరికీ అభిరుచి కల్పించాలని చెప్పిన ప్రక్రియలో 10 ఏళ్ల పైగా 2008లో ప్రారంభమై ప్రతి నెల ఆఖరు శనివారం నాడు జరుగుతున్నటువంటి సాహిత్య గోష్ఠి కార్యక్రమం. ఈ సాహిత్య గోష్ఠి కార్యక్రమం నిరవధికంగా జరుగుతోంది. దీన్ని ఇక్కడి నుంచి విస్తరించి చేయాలని చెప్పి అణుశక్తి నగర్లో కూడా జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ తెలుగులో కూడా భాషా లేఖనము, భాషను బోధించాలని అక్కడ కూడా దానికి బోధకులుగా ఏర్పాటు జరుగుతున్నది. ఇది కాక 1 సంవత్సరం క్రిందట తెలుగులో పద్యరచన ప్రావీణ్యాన్ని గమనించాలని చెప్పని ఛందస్సు వాటి యొక్క విశేషాలను, తెలుగు కావ్యాధ్యయనాన్ని ప్రారంభించాలని కేవలం 2018 జనవరిలో ప్రారంభమైనటువంటి ఛందస్సు క్లాసుల్లో అందరూ గృహిణులు, ఇదిగోండి ఆవిడ ఉంది, తీసుకోండి, ఆవిడ తీసుకోండి, మీరు తీసుకొని ఇందులో పెట్టాలి. ఎందుకంటే వారికి గృహిణి పద్య కవిత్వంతో ఏమాత్రము పరిచయం లేదు, సాహిత్యంతో పరిచయం లేదు. కానీ ఆ స్ఫూర్తితో, ఆ అభ్యాసంతో, ఆ పట్టుదలతో ఈనాడు ఆవిడ ఎన్ని రకాల వృత్తాలు రాస్తున్నారు. వనమయూరము, మెత్తకోకిల, ఈ పేర్లు కూడా వినుండరు మామూలుగా అందరూ. ఉత్పలమాల, చెంపకమాల, సమస్యాపూరణము, వీటి దాంట్లో అన్నింటి లక్ష్యంగా చేస్తున్నారు. అంటే ఒక తెలుసా ప్రారంభించినటువంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో ఏ కొద్ది మందిలోనూ ఇంత స్ఫూర్తిని తెచ్చిందంటే ఇది వ్యాప్తమైతే ఎంత గొప్పగా ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్య సమితి భవిష్యత్ కార్యక్రమాల్లో ఉన్న సంకల్పం ఏమిటని చెప్పంటే ప్రతి సంవత్సరము కవిత్రయ జయంతిని నిర్వహించుకోవాలి. ఇది ఒక సంప్రదాయంగా నిలబడాలి. మనకు భిక్ష పెట్టినటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరిని పూజించుకోవాలి. అలాగే సాహిత్య ప్రక్రియలో అందరినీ మహర్షులను సేవించుకోవాలి. గురు పూర్ణిమ నాడు వ్యాస జయంతి జరుపుకోవాలి అన్నది భవిష్యత్ కార్యక్రమాల్లో ఉన్నటువంటి విషయం. కాబట్టి తెలుసా కార్యక్రమాలకు సదా శ్రీరామ రక్ష దిగ్విజయోస్తు. నమస్కారం. రామ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. ఈ తెలుగు సాహిత్య సమితి చేస్తున్న ఈ శ్రీరామనవమి పండగ మీద మీ అభిప్రాయం ఏమిటి? తర్వాత ఇంకా ఎలా చేస్తే ఇంకా ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది? ఇప్పుడు ఆంధ్రులు ఎక్కడున్న ప్రపంచంలో
మనసు మాత్రం భద్రాద్రిలో ఉంటుంది. శ్రీరామనవమి రోజున భద్రాచలంలో ఉన్న శ్రీరాముల వారి కళ్యాణం ప్రపంచ వ్యాప్తిగా వాళ్ళు చూస్తున్నారు. అలాంటిది మన ఎదురుకుండా మన కుటుంబాలతో ఉండి శ్రీరాముల వారికి కళ్యాణం చేయగలిగిన ఒక బ్రహ్మాండమైన ఒక అవకాశం కలిగినప్పుడు ఏ తెలుగువాడు గర్వించాడండి, ఏ హిందువు గర్వించాడండి? సో నా ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి కార్యక్రమాలు ఉండడం వల్ల భావితరాల వాళ్ళకి కూడా విపరీతమైన స్ఫూర్తి, స్పందన, భక్తి, ఆ తర్వాత నైతిక విలువలు ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్కి ఇస్తున్నట్టుగా ఉన్నది. సో ఇది అద్వితీయమైన అవకాశం. దీన్ని అన్ని విధాలుగా కూడా ప్రోత్సహించాలి. ఇది అన్ని విధాలుగా ఇప్పుడు అంటే ఇంటింటికి రాముల వారు అన్న లాంటి ప్రోగ్రాం ఏదైనా పెట్టుకుని ఓ చిన్న చిన్న నగర సంకీర్తనలు కూడా చేస్తే అందరికీ కూడా మంచి ఉత్తేజం వస్తుందని నా మనసులో ఉందండి. మన తెలుగు సాహిత్య సమితిలో నేను ఈనాడు సెక్రటరీగా ఉన్నాను. మనతోటి శ్రీ దేవళ్ళ మురళి గారు ఒక 45 సంవత్సరాలుగా తెలుగు సాహిత్య సమితితో అసోసియేట్ అయి ఉన్న స్థాపక మండలిలో ఒక ముఖ్యమైన సభ్యులు శ్రీ మురళి గారు మనతో ఉన్నారు. ఈ 45 సంవత్సరాలుగా మన సమితి చేసుకుంటున్న రామనవమి కార్యక్రమంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏ రకంగా ఆ రోజుల్లో వాళ్ళు ప్రోగ్రాం చేసుకునేవాళ్ళు, ఏ రకంగా ఇవాళ జరిగిన ప్రోగ్రాంలు జరుగుతున్నాయి, వీటి గురించి మురళి గారిని ఒక్క మాట చెప్పమని కోరుతున్నాను. అయ్యా, తెలుగు సాహిత్య సమితి అన్నది తెలుగు వాళ్ళ స్నేహితుల సమూహం అని చెప్పి మొదలెట్టాం ముందు. అది సాహితీ సమితి అంటే సంస్కృతంలో స్నేహితుల సమూహము అని అర్థం. అది రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రార్ గారికి ఏమనిపించినా కానీ దాన్ని తెలుగు సాహిత్య సమితిగా రాస్తారట. దాంతో ఇది సాహిత్య సమితి అని స్థిరపడిపోయింది. కానీ పేరుకు తగ్గట్టుగానే సాంస్కృతిక సాహిత్య రంగాల్లో, సమాజ సేవిక రంగాల్లో ఈ తెలుగు సాహిత్య సమితి ఏళ్ళేళ్లుగానో కృషి చేస్తోంది, పాటుపడుతోంది, దినదినాభివృద్ధి చెందుతోంది. బొంబాయిలో ఉన్న తెలుగు సంస్థలలో కొంచెం పేరెన్నిక, తలమానికం ఉన్న సంస్థగా కొంచెం రూపుదిద్దుకుంది తెలుగు సాహిత్య సమితి. ఏమిటి, నన్నేమో శ్రీరామనవమి గురించి మాట్లాడండి అన్నారు. మొదట్లో 42వ ఏడిది మేము శ్రీరామనవమి జరుపుకోవటం. మొదట్లో మేము అదిగో అక్కడ పటం కనిపిస్తుంది ఎదురుగుండా, ఆ శ్రీరాముడి పటం పెట్టుకొని ఒక్క దంపతులు కూర్చొని మా చైర్మన్ గారి వైఫ్ కూర్చుని శ్రీరాముని కళ్యాణోత్సవం చేసేవాడు. ఆ తర్వాత మెల్లిగా ఇక్కడ విఆర్ స్వామి గారిని ఒక మహానుభావులు, ఆంధ్ర మహాసభకి వగైరా ఎంతో సేవ చేసిన తెలుగు వారు, వాళ్ళింట్లో శ్రీరామ, లక్ష్మణ, ఆంజనేయ మట్టి బొమ్మలు ఉండేవి. ఆ మట్టి బొమ్మలు తెచ్చిపెట్టి మేము శ్రీరామనవమి జరుపుకునేవాళ్ళం. తర్వాత మెల్లిగా ఇదేమిటి, అమ్మాయి తరఫున ఒకళ్ళు దంపతులు, అబ్బాయి తరఫున దంపతులు కూర్చుని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అలా కొంచెం ఇంప్రవైజ్ అయింది. ఇలా జరుగుతుంటే 1995లో అప్పుడు మా ఆఫీస్ వ్యవహారంగా నేను లండన్లో ఉన్నాను. శ్రీరామనవమి వస్తుంది, మనం మరి ఈసారి ఏం చేద్దాము అని చెప్పి ఇక్కడ తర్జన పడుతుంటే నాకు ఎందుకు అనిపించిందో ఆ రాముల వారు కలుగ చేశాడు. ఇది అక్కడి నుంచి మన పాత ప్రెసిడెంట్ గారు ఒక ఆయన చెన్నైలో ఉంటే ఆయనకు ఫోన్ చేసి, అయ్యా మాకు మంచి కళగా ఉన్న సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలు కావాలండి, పంచలోహ విగ్రహాలు. ఈ పంచలోహ విగ్రహాలు ఈ శ్రీరామనవమికల్లా మాకు కావాలి, మీరు ఎలాగైనా పార్సల్తో బొంబాయికి పంపించేయండి, వాళ్ళు మిగతా విషయాలు చూసుకుంటారు. అలాగా మేము ఈ విగ్రహాలని 1995లో తీసుకున్నాం. అప్పటి నుంచి కూడా మెల్లిగా సామూహిక శ్రీరామనవమి ఉత్సవము
అని చెప్పి మొదలెట్టాం. అంటే ఇవాళ మీరు చూసారు 60 మంది దంపతులు 60 మంది దంపతులు కూర్చొని చేశారు ఇక్కడ. ఆ స్టేజ్ మీద 2 దంపతులు రాముడి తరఫున వారు సీత తరఫున వారు కూర్చుని 3 గంటలు 3.5 గంటల ఫుల్ ఫ్లెడ్జ్డ్ కళ్యాణం అన్ని ఘట్టాలతో మన పద్ధతిలో మన రీతిలో మన శాస్త్రోక్త పద్ధతిలో చెప్పిన విధంగా ఒక కళ్యాణం జరిపి, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు ఇవాళ? ఓ 300-400 మంది వచ్చింటారు. వీళ్ళందరూ భక్తి ప్రపత్తులు. కేవలం వాళ్ళని లాక్కొచ్చే దగ్గరికి ఏమిటి అంటే ఒక నమ్మకం, ఒక ఫెయిత్. ఏమిటి ఫెయిత్? ఏమండి, మేము గత 2 ఏళ్ళుగా ఇక్కడ కూర్చుని శ్రీరామనవమి కళ్యాణం చేసామండి. మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మా మనవరాలికి కొడుకు పుట్టాడు, వాడికి శ్రీరామచంద్రుడు అని పేరు పెట్టుకున్నామండి మేము. ఇదంతా జరిగింది ఈ స్వామి మూలాలి అని ఒక నమ్మకం. మరి ఈసారి చూడ ఒకసారి ఇన్నేళ్ల నుంచి కూడా 42 ఏళ్ళ నుంచి నేను మా ఆవిడ కూర్చుని చేస్తూనే ఉన్నాం కళ్యాణం. 1 సంవత్సరం మటుకు ఆఫీస్ పని మీద అక్కడికి యూకే వెళ్ళిపోయాను. నేను మా వాళ్ళందరికీ చెప్పాను, అయ్యా నేను వెళ్తున్నాను, నేను ఈ శ్రీరామనవమికి ఉండను, జ్ఞాపకం ఉందా మీకు? ఉండను అని చెప్పాను. తీరా సోమవారం నేను ఆఫీస్కి వెళ్తే మా బాస్ గారు నన్ను పిలిచి, అదేంటి బొంబాయిలో ఈ పని చేసి వస్తే సరిపోయేది కదా అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను, అయ్యా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. కాదండి, ఇది కాస్త అర్జెంట్ పని కదా, వై కాంట్ యూ గో డే ఆఫ్టర్ టుమారో? సరే చూద్దాం, మా టికెట్లు దొరకాలి కదా, ఇంటర్నేషనల్ టికెట్స్ యూకేజీ ఇక్కడికి రావడానికి. నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి వచ్చి ఆదివారం పొద్దున్నే కళ్యాణానికి వచ్చాను. మా వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, ఇదేమిటిది మీరు రానని చెప్పి వెళ్ళారు కదా, మొన్న కదా యూకే వెళ్ళారు, ఎలా వచ్చారు? అయ్యా ఆ స్వామి తెప్పించాడండి, ఇన్నాళ్ళు చేస్తున్నావు, ఒరే ఈ సంవత్సరం కూడా చెయ్యరా అని చెప్పి ఆ స్వామి నన్ను తెప్పించాడన్న. అలాగే ఈసారి చూడండి, ఈ హాలు ఈ ఆర్సీఎఫ్ వాళ్ళు మాకు 15 ఏళ్ళుగా ఇస్తున్నారు ప్రతిసారి శ్రీరామనవమి. ఇది మామూలు హాల్గా ఉండే, తర్వాత దీన్ని ఎయిర్ కండిషన్ హాల్ చేశారు. అయినా సరే ఈ ఆర్సీఎఫ్ యాజమాన్యం మా మీద ఉన్న అవ్యాజమైన ప్రేమతో మాకు తప్పకుండా ఇది ఇస్తున్నారు ప్రతి సంవత్సరం. ఈసారి ఇవాళ అంబేద్కర్ జయంతి కూడా శివసేన వాళ్ళు ఈ హాలు కావాలి అని చెప్పి యాజమాన్యపై చాలా ఒత్తిడి తెచ్చారు. అయినా సరే రాముడు సామాన్యమా, ఆయన వాళ్ళ మనసుల్లో దూరి అక్కర్లేదు, ఈ హాలు శ్రీరామనవమి కళ్యాణానికి ఉపయోగించాలి అని చెప్పి ఆయన తెప్పించుకున్నారు. ఇది నమ్మకం, ఇది జనాలకున్న నమ్మకం. ఆ నమ్మకమే మనని నడిపిస్తుంది లైఫ్లో. తెలుగు సాహిత్య సమితి అన్ని రంగాల్లో అని చెప్పాను ఇందాక, సాహిత్య రంగం మేము 6.5 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 8 దాకా మహాభారత అధ్యయనం చేశాం. ఇంత ఇలాబరేట్గా మహాభారత అధ్యయనం చేసిన వాళ్ళు ఇంకెక్కడా జరగలేదు. ఇది 6.5 ఏళ్ల పాటు ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 8 దాకా. సురేంద్రనాథ్ గారు ఆయన టైము ఎంత వెచ్చించి మా కోసం 30-40 మంది గ్రూప్ మాది ఎంతో ఉత్సుకతతో ఎంతో జిజ్ఞాసతో ఇది జరుపుకున్నాం. అలాగే అది అయిపోయిన తర్వాత గత 2.5 ఏళ్ళుగా మేము వాల్మీకి విరచిత రామాయణం చదువుకుంటాం. ఆ రామాయణం చదువుకుని అది కోయిన్సిడెన్స్ మళ్ళీ నిన్నటికి మేము అయిపోయింది రామాయణం. వాళ్ళు రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు వగైరా అందరూ రావణ వధ అయిపోయిన తర్వాత అయోధ్య చేరి అక్కడ పట్టాభిషేకం చేసుకుంటున్నారు. ఆ పట్టాభిషేక మహోత్సవం రామాయణం అయిపోయిన సందర్భంలో మేము వాళ్ళ సాయంత్రం 5:30కి ఇక్కడ చేస్తున్నాం. మేము అన్ని నదుల నుంచి సముద్రాల నుంచి జలాలు తెచ్చారు, పాలు తెచ్చారు. ఆ శ్రీరామచంద్రమూర్తికి
అభిషేకం చేస్తారు. వీటన్నిటితోనూ ఆయన్ని పట్టాభిషిక్తుడిని చేస్తారు. ఆ టైంలో వాల్మీకి వారు రాసిన ఆ పట్టాభిషేకం సరిగ్గా చదువుతారు. ఆ శ్రీరాముడికి పూజ చేసుకుంటాము, తరిస్తాము. ఇది జరుగుతుంది ఇక్కడ. ఈ శ్రీరామ మహోత్సవం ముందు తరాల వాళ్ళు కూడా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇలాగే ముందు జరిపిస్తారని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ అవకాశాన్ని కల్పించాలని వేడుకుంటూ థ్యాంక్స్.